హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఓటర్లందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా, లేకపోతే ఆన్లైన్లో ఈ ఎస్ఆర్ఐ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నా కూడా మనకి ఆధార్ ప్రకారం పేరు ఖచ్చితంగా ఉంటేనే, కరెక్ట్ ఉంటేనే అది సబ్మిట్ అవుతుండే, అవునా కదా. అయితే నిన్న సోమవారం నుంచి ఇది తీసేయడం అయితే జరిగింది. ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ఆధార్ ప్రకారం ఓటర్ ఐడి నేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ అంతేకాకుండా ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలన్నా కూడా ఆధార్ ప్రకారం పేరు, ఓటర్ ఐడిలో పేరు సరిసమానంగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక మంచి వార్త అని మనం చెప్పవచ్చు ఓటర్లందరికీ కూడా. సో అందుకే మన దగ్గరికి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఆన్లైన్ ఈ ఎస్ఐఆర్ సబ్మిట్ అయితే చేయడానికి చాలామంది అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ మొబైల్ నెంబర్ ఫ్రీగా లింక్ అవుతుంది, స్పాట్లో లింక్ అవుతుంది. అండ్ స్పాట్లో డౌన్లోడ్ కూడా ఓటర్ ఐడి అనేది అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను. సో ఇది ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ ఎట్లా లింక్ చేయాలనేది నిన్న మనం వీడియో పెట్టడం అయితే జరిగింది. చూడని వాళ్ళంటే చూడండి. అండ్ ఈ వీడియో మరికొందరు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓటర్ ఐడికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన వీడియో సెక్షన్లో ఉంది, చూడని వాళ్ళంటే చూడండి. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకు ఎస్ఆర్ఐ ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే ఆధార్ ప్రకారంగా పేరు ఓటర్ ఐడిలో ఉండాల్సిన అవసరం లేదు, సబ్మిట్ అవుతున్నాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింకు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొన్నటిదాకా ఆధార్ ప్రకారం ఉంటేనే పాపం లింక్ చేసుకున్నామని అంటే అది అట్లనే ఉండే కండిషన్. యాక్చువల్గా ఆధార్ ప్రకారం పేరు, ఓటర్ ఐడిలో పేరు సేమ్ ఉంటేనే సబ్మిట్ అయ్యేది. అటు ఎన్యుమరేషన్ ఫామ్ ఆన్లైన్లో కావచ్చు, ఇటు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ కావచ్చు. సో ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఆధార్తోని ఈ ఓటర్ ఐడితో సంబంధమే లేదు. ఓకే, కాకపోతే మనకి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది. ఆ ఈసైన్ అనేది సెక్షన్ అయితే ఒకటి ఐఎస్టీస్గా పెట్టడం అయితే జరిగింది. సో ఇది మంచి వార్త మనకి. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి నెక్స్ట్ వీడియోలో. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ అండి, ఎస్బీఐ బ్యాంక్ పక్కనే మంకమతోట ఏరియాలో, రోడ్ నెంబర్ 7, కరీంనగర్ డిస్టిక్లో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్.